కొబ్బరి సాగు అనగానే మనకు కోనసీమ జిల్లాలు గుర్తుకు వస్తాయి. అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో కొబ్బరిని సాగు చేస్తూ కోస్తా జిల్లాల రైతులు లాభాలు గడిస్తున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు కొబ్బరి సాగు చేస్తూనే డబుల్ ప్రాఫిట్ సాధిస్తున్నారు. కొబ్బరితో పాటుగా అంతర పంటగా సాగు అవుతూ రైతులకు రెండింతల లాభాలను రుచి చూపిస్తున్న ఆ పంటేంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అంటారు. ఎందుకంటే దీని నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తితోనూ ఆదాయం పొందవచ్చు. ఏకపంటగా కొబ్బరి సాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదని ఫిర్యాదులు వస్తున్న ప్రస్తుత తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు మాత్రం అంతర పంటగా మరో వాణిజ్య పంటను వేసి కొబ్బరి సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. రెండింతల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు మండలాల రైతులు కోకో సాగు వైపు అడుగులు వేస్తున్నారు. కోకో పంటకు సరైన నీటి పారుదల, తగిన మట్టి నాణ్యతతో పాటు కొబ్బరి చెట్ల నీడ ఎంతో అనుకూలంగా ఉంటుంది. రైతులు కోకో మొక్కలను కొబ్బరి చెట్ల మధ్య సుమారు 8 నుంచి 10 అడుగుల దూరం వదిలి నాటుతారు. 4 నుంచి 5 ఏళ్లలో ఈ పంట పూర్తి స్థాయి దిగుబడి వస్తుంది. 1 ఎకరాకు సుమారు 500 నుంచి 600 కిలోల కోకో గింజలు రావచ్చు. కోకో గింజలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. కోకో గింజలను చాక్లెట్, ఐస్ క్రీం, కేకుల వంటి వాటి తయారీలో అధికంగా వినియోగిస్తారు. కోకో గింజలను క్యాడ్బరీ, మోర్జీ సంస్థలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. అంతర్జాతీయ కోకో గింజలకు ఎంతో డిమాండ్ ఉంది. అయితే గిట్టుబాటు ధర విషయంలోనే రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో గింజలను కొనుగోలు చేయటం లేదని ఆరోపిస్తున్నారు. కోకో గింజలకు స్థిరమైన ధర లేకపోవడంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నక్కడ పొలం అవిడి గ్రామం, కొత్తపేట మండలం చెందిందండి. ఇది మేము ఇక్కడ ఒక 3.5 ఎకరాల కోకో సాగు చేస్తూ ఉంటాం. ఈ కోకో మొక్కలు అనేవి ఎకరానికి 250 నుంచి 300 మొక్కలు ఉంటాయండి. ఎకరానికి సంవత్సరానికి ఒక 4 టన్నులు లేదా 5 టన్నులు కోకో మనం చేసే సాగు బట్టి దిగుబడి వస్తుంది. దీనికి అయ్యే ఖర్చు అంటారా సుమారు 80,000 దాకా ఎకరానికి అవ్వచ్చు. దుక్కు దున్నించడంలో కానీ, ఎరువులు వేయించడంలో కానీ, లేదా దీనికి స్ప్రేయింగ్, చెట్లు నరికించడం, కొమ్మలు నరికించడం, మళ్ళీ మాన్యూరీ, ప్రతి ఒక్క విషయంలో కలిపి సుమారు 70,000 నుంచి 80,000 దాకా ఖర్చు అవ్వచ్చు. 750 నుంచి 700, 650, 600కి అలా డ్రాస్టిక్గా డిక్రీజ్ అవుతూ ఇప్పుడు రీసెంట్గా 300కి వచ్చేసిందండి. 1000 రూపాయలు ఉండే కోకో గింజలు ఇప్పుడు ప్రస్తుతానికి 300 రూపాయలు పరిస్థితికి వచ్చింది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు అందరూ కూడా దీని మీద స్పందించి, మా వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద స్పందించి దీనికి ఒక ముగింపు తీసుకురావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తోంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కిలోకు 500 రూపాయల మద్దతు ధర చెల్లించాలని చంద్రబాబు ప్రకటించారు. అయితే ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రైతుల శ్రమను దళారులు దోచుకుంటున్నారు. గతంలో రైతుల వద్దకు వచ్చి కంపెనీలు కోకో గింజలను కొనుగోలు చేసేవి. ప్రస్తుతం రైతులే కంపెనీల వద్దకు వెళ్లి గింజలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని దళారులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. కిలోకి 300 నుంచి 350 రూపాయలు చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500 రూపాయలు తక్కువ కాకుండా కొనమని కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఎంత చేసినా ఈ వ్యాపారస్తులు మాత్రం తగ్గించి కొనడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే రైతుకి కనీసం 500 కాడి నుంచి 1000 రూపాయల వరకు మద్దతు ధర, కనీసం 500 రూపాయలు ఉట్టి రోజుల్లో, 500 రూపాయలు సీజన్లో 800, 1000 రూపాయలు అమ్మించేలాగా ప్రభుత్వం చర్య తీసుకుంటే కానీ రైతులు మరి చాలా నష్టపోతున్నారు. పెట్టుబడి ఎక్కువ, మరి దానికి తగ్గ రేట్లు అయిందే గిట్టుబాటు అవ్వకపోతే ఇప్పుడు మా ఇంటి రైతులు కూడా మేము కోకోని తీసేయటమా ఉంచేయటమా అనేటువంటి పరిస్థితిలో ఏర్పడ్డది. మేము కోరేది ఏంటంటే కనీసం ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్నా సరే ఇక్కడ వ్యాపారస్తులు దీన్ని తగ్గించి కొనటం అన్నది చాలా దారుణం. కొబ్బరి సాగు రైతులను అంతర పంటగా కోకో సాగు చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్ వాసులను ప్రోత్సహిస్తున్నారు. కోకో సాగుదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంటలను సంరక్షించుకునే పద్ధతులు, గింజల శుద్ధి, నిల్వ పద్ధతులు, మార్కెటింగ్ మార్గాలు వంటి అంశాలపై ఉద్యానవన శాఖ అధికారులతో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. మధ్యవర్తుల ప్రభావం లేకుండా కోకో రైతులు సమిష్టి సంఘాలుగా ఏర్పడాలని సూచిస్తున్నారు.
సో ఇప్పుడు కోకోనట్ నుంచి క్రాస్ ఇన్ఫెస్టేషన్ జరుగుతూ ఉంటాయా దానికి చాలా చాలా ప్రాబ్లమ్ సార్. అండ్ అది మేము ఒకళ్ళం కంటైన్ చేయడం కూడా కాదు. ఇప్పుడు మీకు ఇది టైం టేకింగ్ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 20. దీన్ని ఇంచుమించు 300 degrees దాకా రోస్ట్ చేసి దాన్ని షుగర్ యాడ్ చేసి మీకు చాక్లెట్ తయారు చేసేదాన్ని. నేను దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఇలా ఫెర్మెంట్ చేస్తాను. ఇస్తే కూడా మీకు లోపల కూడా ఇది ఉంటుంది. రూట్ కిందకి వెళ్ళిపోతుంది అంటే మనకి పైన స్టెమ్ ఎంత ఉందో సార్ కింద రూట్ ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3000 ఎకరాల్లో కోకోను సాగు చేస్తున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఇది రెండింతలు అవుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. కోకో సాగుదారులకు ప్రభుత్వం అండగా నిలిస్తే లాభాలు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.